హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో మనం DBMS అండ్ SQLలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నార్మలైజేషన్ గురించి చూద్దాం. ఒకవేళ మీరు బీటెక్ చదువుతున్నట్లయితే ఈ క్వశ్చన్ కంపల్సరీగా మీకు ఎగ్జామ్లో వస్తుంది. అండ్ జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ కాన్సెప్ట్ అనేది డేటాబేస్లో చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ టు ద టాపిక్, వాట్ ఈజ్ మీన్ బై నార్మలైజేషన్ అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో ఇన్ సింపుల్ టర్మ్స్, మనకు డేటాబేస్తో వర్క్ చేసేటప్పుడు లేదా టేబుల్స్తో వర్క్ చేసేటప్పుడు, స్పెషల్గా మల్టిపుల్ టేబుల్స్తో వర్క్ చేసేటప్పుడు, వాటి ఆర్గనైజేషన్ చేసేటప్పుడు మనకు 2-3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందులో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి రిడెండెన్సీ అన్నమాట. సో వాట్ ఈజ్ రిడెండెన్సీ అంటే, సపోజ్ వీ హ్యావ్ మల్టిపుల్ టేబుల్స్ అండ్ ఆ డేటా అనేది మల్టిపుల్ టేబుల్స్లో n నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే కాపీ ఆఫ్ డేటా, సేమ్ డేటా n నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో స్టోర్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు మెమొరీ వేస్టేజ్ అనేది అవుతుంది అండ్ ఈ కాపీ అనేది ఎక్కువ అయిపోతుంది. సెకండ్ వన్, ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి మధ్యలో డిపెండెన్సీస్ మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో నార్మలైజేషన్ చేసినప్పుడు ఏం చేస్తాము అంటే, మనం డీకంపోజ్ చేస్తాం టేబుల్ని. అంటే ఒక లార్జ్ టేబుల్ని చిన్న చిన్న టేబుల్స్గా మనం డివైడ్ చేస్తాం. సో అలా డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి వీ షుడ్ మెయింటైన్ ద డిపెండెన్సీ. దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ద థర్డ్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, అనామలీస్ అనేవి రైజ్ అవుతాయి. ఎనామలీ అంటే ఎర్రర్స్. ఓకే, టేబుల్స్లో ఇన్సర్షన్స్ జరిగేటప్పుడు కానీ, అప్డేషన్స్ జరిగేటప్పుడు కానీ, డిలీషన్స్ జరిగేటప్పుడు కానీ ఈ ఎర్రర్స్ అనేవి వస్తాయి. అంటే ఒక టేబుల్లో అప్డేట్ అవ్వడము, ఇంకో టేబుల్లో అవ్వకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వీటిని అనామలీస్ అంటాం. సో వీటన్నిటిని తీసేయడాన్ని మనం ఏమంటున్నామంటే నార్మలైజేషన్ అంటున్నాం. సో నార్మలైజేషన్ ఈజ్ ఏ డేటాబేస్ డిజైన్ టెక్నిక్ used to minimize redundancy and dependency by organizing the attributes and relations of a database. ఒక డేటాబేస్ రిలేషన్స్ని ఆర్గనైజ్ చేయడం వితౌట్ రెడెండెన్సీ అండ్ డిపెండెన్సీ ప్రాబ్లమ్స్ ఏమంటామంటే నార్మలైజేషన్. ద గోల్ ఈస్ టు ఎన్ష్యూర్ ద డేటాబేస్ స్ట్రక్చర్ ఎఫిషియంట్ అండ్ ఫ్రీ ఫ్రమ్ అనామలీస్. జస్ట్ నౌ ఐ సెడ్ వీ హ్యావ్ 3 types of anomalies. One is insertion anomaly, second one is deletion anomaly, and update anomaly operations. While performing these operations, if we get error, then it is called as insertion anomaly or deletion anomaly or updation anomaly. Okay, the process involves during the large tables into smaller ones and defining relationship between them. సో దీనికోసం మనం ఈ రెడెండెన్సీని తీసేయడానికి, డిపెండెన్సీస్ని మెయింటైన్ చేయడానికి అండ్ ఈ అనామలీస్ని డిలీట్ చేయడానికి మనం ఏం చేస్తాము అంటే, ఒక లార్జ్ టేబుల్ని చిన్న చిన్న టేబుల్స్గా డికంపోజ్ చేస్తాము, స్మాలర్ టేబుల్స్గా. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే నార్మలైజేషన్ అంటాం. సో ఈ నార్మలైజేషన్ అనేది మెయిన్గా ఏంటి అంటే, ఒక 5 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఇక్కడ నేను 4 ఇస్తున్నాను, బట్ యాక్చువల్లీ నార్మలైజేషన్ ఈజ్ 5 parts ఆర్ 5 categories. ఫస్ట్ది వచ్చేసి ఫస్ట్ నార్మల్ ఫామ్ 1NF అంటాం. సెకండ్ది వచ్చేసి సెకండ్ నార్మల్ ఫామ్ 2NF అంటాం. థర్డ్ది థర్డ్ నార్మల్ ఫామ్ 3NF అంటాం. ఫోర్త్ వన్ బాయ్ స్కాట్ నార్మల్ ఫామ్, దీన్ని 3.5NF అని కూడా అంటాం, లేకపోతే బాయ్ స్కాట్ నార్మల్ ఫామ్ BCNF అని కూడా అంటాం. అండ్ ఫిఫ్త్ది వచ్చేసి ఫోర్త్ నార్మల్ ఫామ్ అండ్ ఫిఫ్త్ నార్మల్ ఫామ్ కూడా ఉంటుంది. సో ఈ క్లాస్లో అయితే నేను ఓన్లీ గోయింగ్ టు డిస్కస్ అప్ టు బాయ్ స్కాట్ నార్మల్ ఫామ్ వరకు ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో కమింగ్ టు ద ఫస్ట్ నార్మల్ ఫామ్. సో ఫస్ట్ నార్మల్ ఫామ్ ఏంటి అంటే, ఆల్ కాలమ్స్ కంటైన్ అటామిక్ వాల్యూస్ అండ్ ఈచ్ రో ఆర్ ఈచ్ రికార్డ్ షుడ్ బి యూనిక్. ఇన్ సింపుల్ మ్యాటర్ ఇక్కడ చెప్పాలి అంటే, నేను ఒక టేబుల్ తీసుకున్నాను, ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నాను. సో ఈ ఎంప్లాయీ టేబుల్లో ఒక 2 ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 2 ఎంప్లాయీస్లో ఒక ఎంప్లాయీకి ఏమైంది అంటే
2 ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. సో ఫస్ట్ నార్మల్ ఫామ్లో వాట్ ఈజ్ అవర్ మెయిన్ ఏఎం ఈజ్ టు రిమూవ్ మల్టిపుల్ వాల్యూస్. మీన్స్ ఇట్ షుడ్ కంటైన్ ఓన్లీ సింగిల్ వాల్యూ, అటామిక్ వాల్యూనే ఉండాలి, మల్టిపుల్ వాల్యూస్ ఉండదు. ఇక్కడ చూసుకున్నట్లయితే రో 1లో మనకు మల్టిపుల్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. ఓకే, దీన్ని మనం ఏమంటాం, మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అంటాం. మల్టీ వాల్యూస్ షుడ్ బి రిమూవ్డ్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ గోల్ ఆఫ్ ఫస్ట్ నార్మల్ ఫామ్ ఈజ్ టు ఐడెంటిఫై ద ప్రైమరీ కీ. వాట్ ఈస్ ద ఫస్ట్ నార్మల్ ఫామ్ ఆబ్జెక్టివ్? ఫస్ట్ వన్ ఈజ్ it should remove multi-valued attributes. Second one, it should identify primary key. ఇక నేను ఈ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ తీసేయాలి అండ్ ప్రైమరీ కీ ఐడెంటిఫై చేయాలి. ఐ కెన్ ఐడెంటిఫై ప్రైమరీ కీ ఈజీలీ యాజ్ ఎంప్లాయ్ ఐడి, యూనిక్ నెంబర్స్ ఉన్నాయి 2 కాబట్టి, అండ్ ఫోన్ నెంబర్స్ని నేను తీసేస్తాను. ఐ మీన్ మల్టీ వాల్యూడ్ ఫోన్ నెంబర్స్ని నేను తీసేస్తాను. ఎలా అనేది యూ కెన్ సీ హియర్. సో ఇక్కడ ఈ టేబుల్ని నేను కన్వర్ట్ చేస్తున్నాను 1 నార్మల్ ఫామ్లోకి. లైక్ దిస్, ఫోన్ నెంబర్ కాలం వాజ్ స్ప్లిట్ ఇంటూ మల్టిపుల్ రోస్. వై? బికాజ్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటే ఒక మల్టిపుల్ వాల్యూస్ ఉండొద్దు కాబట్టి నేను దాన్ని స్ప్లిట్ చేసి 2 రోస్ కింద రాశాను. నౌ ఎవ్రీ రో హ్యావ్ ఓన్లీ 1 అటామిక్ వాల్యూ. ఫోన్ నెంబర్ చూడొచ్చు, ఒక నెంబరే ఉంది, ఒక నెంబర్ ఉంది, ఒక నెంబర్. లైక్ దిస్ ఐ ఆమ్ గోయింగ్ టు స్ప్లిట్ ద కాలం. ఓకే, స్ప్లిట్ ద వాల్యూస్ ఇంటూ multiple. This is how I am removing multiple values. What is our second goal? Identifying the primary key. I am identifying my employee ID as primary key. This is the main objective of first normal form. So going to second normal form. So second normal form, ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక టేబుల్ని సెకండ్ నార్మల్ ఫామ్లోకి చేంజ్ చేయాలంటే it should satisfy first normal form first. ఓకే, ఇట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ 1NF లో ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, ఇట్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ పార్షియల్ డిపెండెన్సీస్. సో వాట్ ఈజ్ డేటా రిడెండెన్సీ, వాట్ ఈజ్ ఫంక్షనల్ డిపెండెన్సీ, వాట్ ఈజ్ పార్షియల్ డిపెండెన్సీ, అండ్ వాట్ ఈజ్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ, అండ్ వాట్ ఈజ్ మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ. ఇవన్నీ ఆల్రెడీ నేను వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూడండి పార్షియల్ డిపెండెన్సీ అంటే ఏంటి అని. So second normal form lo we are going to remove partial dependencies. Okay, and that means the non-key attribute must depend on entire primary key and not just a part of it. If a table has a complete primary key, all non-key attributes must be fully functionally dependent entire composite key. In simple, table lo unna meeta keys anni kuda ఖచ్చితంగా ప్రైమరీ కీ మీదనే డిపెండ్ అయ్యి ఉండాలి అని మీనింగ్. అంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక టేబుల్ తీసుకుంటే, సో ఈ టేబుల్లో మనకు n నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఇంకో టేబుల్ తీసుకుంటున్నాను, కింద ద టేబుల్ ఈజ్ ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ అనేది తీసుకున్నాను నేను. సో ఇక్కడ మనకు మొత్తం 4 అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్. ఇఫ్ యూ టేక్ హియర్ ఆల్ the attributes are not depending on employee ID, you can easily know what is department name if you know department ID. Means department name is partially dependent on employee ID. Without employee ID also you can say which department you are. So here partial dependency exists ayi undi. This I have to remove by decomposing this table into 2 tables. One is employee table, one is department table. So now primary key ఈ టేబుల్లో తీసుకుంటే 2 ప్రైమరీ కీలు ఉన్నాయి, ఎంప్లాయీ ఐడి ఉంది, డిపార్ట్మెంట్ అయింది. అలా ఉండొద్దు అని చెప్తున్నాను నేను సెకండ్ నార్మల్ ఫామ్లో. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఆ టేబుల్ని డికంపోజ్ చేస్తున్నాను. సో ఆ టేబుల్ని డికంపోజ్ ఎలా చేస్తున్నాను అంటే ఒక సపరేట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను బై నేమ్ డిపార్ట్మెంట్ టేబుల్. ఓకే, సో ఎంప్లాయీ టేబుల్లోనేమో ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి, ఎంప్లాయీ నేమ్ ఉంది. నెక్స్ట్ ఇంకో టేబుల్లో డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్ ఉంది. దీనివల్ల నేను ఏం చేశానంటే పార్షియల్ డిపెండెన్సీని రిమూవ్ చేశాను. ఓకే, సో ఇంతకుముందు డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్ మీద డిపెండ్ అవుతుండే, ఎంప్లాయీ ఐడి మీద కూడా డిపెండ్ అవుతుండే. సో దాన్ని నేను రిమూవ్ చేశాను అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ రిమూవింగ్ పార్షియల్ డిపెండెన్సీ ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్. నౌ కమింగ్ టు ద
థర్డ్ నార్మల్ ఫామ్. సో ఇది థర్డ్ నార్మల్ ఫామ్ ని చేయాలి అంటే ఫస్ట్ అది సెకండ్ నార్మల్ ఫామ్ ని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది, అంటే సెకండ్ నార్మల్ ఫామ్ లో ఉండాలి టేబుల్ అనేది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు delete transitive dependencies here. So what is transitive dependency అంటే A depends on B and B depends on C. Now indirectly A depends on C. So this is called transitive dependency. So I will say with example, don't worry. This means the non-key attribute should not depend on other non-key attribute. So other than primary key మీద కాకుండా ఒక attribute అనేది ఇంకో అట్రిబ్యూట్ మీద డిపెండ్ అవ్వకూడదు. అదర్ దెన్ ప్రైమరీ కీ తప్ప ఇంకా ఏ కీ మీద కూడా ఒక అట్రిబ్యూట్ అనేది డిపెండ్ అవ్వకూడదు. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ 3NF. ఇఫ్ వీ కమ్ టు ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎ టేబుల్, సేమ్ టేబుల్ విచ్ ఐ హ్యావ్ టేకెన్ ఎర్లియర్. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ హెడ్. సో హియర్ డిపార్ట్మెంట్ హెడ్ డిపెండ్స్ ఆన్ డిపార్ట్మెంట్ ఐడి, నాట్ డైరెక్ట్లీ ఆన్ ద ఎంప్లాయ్ ఐడి. సో ఇక్కడ డిపార్ట్మెంట్ హెడ్ 10 నెంబర్ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరు అంటే యూ కెన్ సే మైక్. 20 నెంబర్ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరు అంటే యూ కెన్ సే డైరెక్ట్లీ మైక్. నో నీడ్ ఆఫ్ ఎంప్లాయ్ ఐడి. అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ హెడ్ అనేది డిపెండింగ్ ఆన్ డిపార్ట్మెంట్ ఐడి ఇన్స్టెడ్ ఆఫ్ ఎంప్లాయ్ ఐడి. మీన్స్ హియర్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అండ్ పార్షియల్ డిపెండెన్సీ కూడా ఉంది ఇక్కడ. సో ఆ రెండు కూడా మనం రిమూవ్ చేసేయాలి బై స్ప్లిట్టింగ్ ద టేబుల్ ఇంటూ 2 tables. One is employee ID, employee name, department ID. One is department table which is having attributes department ID and department head. Here now no transitive dependencies are involved in department head which is stored in departments table. Okay, this is what third normal form. So coming to the fourth normal form, or we call it BCNF 3.5 normal form. It is also called as 3.5 normal form. BCNF means Boyce Court normal form, introduced by E.F. Court and Boyce, two scientists. Here it should be in third normal form if you want to do or convert into BCNF. Suppose I am taking 2 tables. Here every determinant is a candidate key. That is the main motto of BCNF. In other words, if any non-prime attribute means other than candidate key, other attribute the determinant must be candidate key. I will explain with example, don't worry. Suppose here I have a table, course related table I have. In that I have a student ID, course ID of that student, which course he has taken, and who is the instructor of that course. Suppose student ID 1, he is taken course which is CS 101 and professor for that course is Professor A. Instead of name I have given A. Okay, now I am going to decompose this table into multiple tables to remove candidate key dependency. Means here after BCNF the table is divided into 2 separate tables. One is student table, one is course table. Student table, student ID, course ID will be there. The student which course taken. If you want to professor name, you have to go to next ID. Okay, next table. So now the instructor is determined by course ID, which is a candidate key in the second table satisfying BCNF. This is all about normalization in database management system. ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.